ఏ టైంలో ఏ కలెక్టర్ వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు వచ్చి అంగన్వాడీ మీద పడతారు. ప్రతి ఒక విషయం అండి, ఇచ్చే వేతనాలు కూడా కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు. పని రిజిస్టర్ రాయాలి, మళ్ళీ వచ్చేసి ఫేస్ క్యాచప్ చేయాలి, పోషన్ ట్రాకర్ చేయాలి, ప్రతి ఒక్కటి ఎన్ఎస్సీ యాప్ చేయాలి, ప్రతి ఒక్కటి చేయాలి. ప్రతి నెల 1 నుంచి 5 తారీఖు లోపల బరువులు ఎత్తులు తీయాలి. ఇప్పుడు నాకు లేదు, నాకు 90 మంది పిల్లలు ఉన్నారు. 90 మంది పిల్లల్ని నేను ఒక్కదాన్ని ఎక్కడ చూసుకోవాలి? 20 మంది గర్భిణీ స్త్రీలను ఎక్కడ చూసుకోవాలి? నేను ఒక్కదాన్ని చేయాలంటే ఎక్కడ అవుతుంది? నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. మా వాళ్ళని చూస్తుంటే వేతనాలు కూడా మాకు కూడా సరిపడే వేతనాలు కూడా ఇవ్వాలి, మాకు కూడా సరిపోయేంత జీతాలు ఇవ్వాలి. మీరు ఇచ్చే జీతాలు మాకు ఏమి సరిపోతున్నాయి? ఒక పూట భోజనం కూడా స్కూల్లో భోజనం చేయొద్దు, మళ్ళీ ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకోవాలి. మేము ఇంత కష్టపడేటోళ్ళకి ఇంత తక్కువ జీతం, ఎమ్మెల్యేలు వాళ్ళకి లక్షలలో జీతం వస్తున్నాయి కదా. అదే కదా మేము అడిగేది. అది అడిగినందుకు పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్లి జైల్లో పెట్టడము. ఇంతకు ముందుకు ఆల్రెడీ పోలీసు వాళ్ళ దెబ్బలు తిన్నాము, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేస్తాడేమో రేవంత్ రెడ్డి కూడా. ఇదే చాలా మంచి పాలన చేస్తున్నాడు అండి, మంచి పాలన చేస్తున్నాడు. కనీసం వేతనం ఒక 25,000 20,000 అనే ఇస్తే మేము కూడా మా బతుకు తెరువు చూసుకుంటాం. కనీసం ఎవరైనా మా పెండ్లిళ్ళకి వెళ్ళొద్దంట, ఎక్కడికి వెళ్ళొద్దా అంటే ఎనీ టైం అంగన్వాడీనే పట్టుకోదే కూర్చోవాలా? ఎక్కడ వెళ్ళొద్దా? మాకు ఒక వేతనం సరిగా లేదు, ఒక ఫుడ్ లేదు.